హలో గాయ్స్, మీరు హైదరాబాద్ నుండి ఏదైనా ట్రిప్ వేయాలనుకుంటున్నారా? అది కూడా 1 డేలోనే వెళ్ళి వచ్చేసేలాగా. సో ఈ వీడియో మీకోసమే. వీడియో లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. మనకి సికింద్రాబాద్ టు జోగులాంబ హాల్ట్ కి సిపిఎస్ఎన్ జిఎన్టీ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ ఉంది. ఇందులో స్లీపర్ కాస్ట్ పర్ హెడ్ 190 రూపీస్ పడుతుంది. మేము 1 వీక్ ముందు రిజర్వేషన్ చేసుకున్నాం. మార్నింగ్ 6 o'clock కి స్టార్ట్ అయితే మధ్యాహ్నం 12 o'clock కి అక్కడ రీచ్ అయ్యాం. 6 hours ఎలా గడుస్తాయో అని వెయిట్ చేసాం ఆ టెంపుల్ కోసం. మొత్తానికి జోగులాంబ స్టేషన్ లో రీచ్ అయిపోయాం. జోగులాంబ స్టేషన్ నుంచి టెంపుల్ కి షేర్ ఆటోస్ ఉంటాయి. పెర్ హెడ్ 40 రూపీస్ కాస్ట్ చేస్తారు. సో స్టేషన్ టు టెంపుల్ కి 20 minutes జర్నీ ఉంటుంది. ఫైనల్ గా టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాం. మేము వెళ్ళినప్పటికీ టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారు అనుకున్నాము. కానీ ఇక్కడ టైమింగ్స్ మార్నింగ్ 7 AM టు మధ్యాహ్నం 1 PM. 1 hour గ్యాప్ తర్వాత మధ్యాహ్నం 2 to 8:30 PM వరకు టెంపుల్ ఓపెన్ లో ఉంటుంది. మేమైతే టెంపుల్ కి కరెక్ట్ టైం లోనే రీచ్ అయ్యాము. అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. దాని తర్వాత అక్కడ చుట్టూ ఉన్న శివాలయాలన్నీ దర్శనం చేసుకున్నాము. తర్వాత అక్కడ నవబ్రహ్మ గోశాల కూడా ఉంది. సో దాన్ని కూడా అక్కడ విజిట్ చేసాము. ఇంకా టెంపుల్ కి ఎదురుగానే ఒక మ్యూజియం కూడా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా విజిట్ చేయొచ్చు. సో టెంపుల్ కి కొంచెం దూరంలో అక్కడ అన్నప్రసాదం హాల్ ఉంటుంది. మేమైతే టెంపుల్ నుంచి ఆ అన్నప్రసాదం దగ్గరికి ఆటోకి వెళ్ళాము. పర్ హెడ్ 10 రూపీస్ ఛార్జ్ చేశారు. ఫుడ్ అయితే చాలా బాగా అనిపించింది. టోకెన్స్ అనేవి మ్యాండేటరీ, అక్కడ టెంపుల్ దగ్గరే ఇస్తారు. రిటర్న్ మధ్యాహ్నం 3:15 కి తుంగభద్ర ఎక్స్ప్రెస్ స్లీపర్ కాస్ట్ 180 రూపీస్. జోగులాంబ హాల్ టు కాచిగూడ రీచ్ అయ్యాం. సో 1 డే లో ఇలాంటి వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్, అది కూడా అష్టాదశ శక్తి పీఠాల్లో ఇదొక శక్తి పీఠం. సో మీరు హైదరాబాద్ లో ఉండుంటే ఇలాంటి ట్రిప్ ని అస్సలు మిస్ అవ్వద్దు. 1 డే లో వెళ్ళి వచ్చేయచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం నా పేజ్ ని ఫాలో అయ్యి షేర్ చేయండి. బాయ్ బాయ్.